నమస్తే మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే బాబు. సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే బెట్టింగ్ యాప్స్ మీద సజ్జనార్ గారు ఒక ఫైట్ చేస్తున్నారు. సో ఏదైతే ఎవరైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సీరియల్ యాక్టర్స్ కానీ, సో వీళ్ళందరి పైన కేసులు ఫైల్ చేసి వీళ్ళందరు కౌన్సిలింగ్ కానీ లేకపోతే చట్టపరమైన ఏదైనా చర్యలు కావాలంటే అలాంటివి తీసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఈ ప్రాసెస్ లో ఒక ఆ, కొత్త పేరు ఒకటి తెర మీదకి వచ్చింది. ఏదైతే మంచు లక్ష్మి గారి పైన కూడా కేసు అనేది ఫైల్ అవ్వడం జరిగింది. సో సో ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ ఈవెన్ ఈ బెట్టింగ్ యాప్ సంబంధించింది ఎవరిని, ఏ చిన్న సెలబ్రిటీ అయినా పెద్ద సెలబ్రిటీ అయినా ఎవరిని క్షమాపణ లేకుండా అందరిపైన కేసులు ఫైల్ చేసిన ఉదంతం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. సో దీనిపైన మీరేమంటారు సార్? ఇది దొరికితే దొంగండి. దొరికితే దొంగ గనక ఇది బెట్టింగ్ యాప్ అన్నది చాలా మందిలో ఉంది. అంత తేలిగ్గా ఇది ఆ, దీని రూపు మాపలేం. ఎందుకంటే ఈజీ మనీ. దీనివల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉన్నదంతా కోల్పోతున్నారు, చాలా దారుణమైన చావు చచ్చిపోతున్నారు అన్నమాట. కనుక అట్లాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, కానీ నిర్ణయాన్ని ఎంతవరకు అమలు చేస్తారు. ఓకే. పేదవాళ్ళని జైల్లో పెడతారు, మరి పరపతి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పరపతి ఉన్న వాళ్ళని కూడా శిక్ష వేసినట్టయితే అప్పుడు కదా అది అమల్లో ఉంటుంది. అలా కాకుండా ఇది వన్ సైడే కేవలం శిక్షలు వేద్దాం అనుకుంటే అది కుదిరే పని కాదు. సాయి హర్ష ఉన్నాడు, తర్వాత ఏమో శ్యామల ఉంది, మంచు లక్ష్మి ఉంది, ఇలా రోజా కూడా ఉండొచ్చు. ఇలా చాలామంది ఉన్నారు. డబ్బులు సంపాదిద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా దీంట్లోనే దిగారు. ఎందుకంటే రాత్రి రాత్రి కోట్లు సంపాదించవచ్చు. అవును. ఆ, అంటే లక్షలు తల్లి కోట్లు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక దురాశతో మొత్తం సర్వస్వాన్ని కోల్పోతున్నారు కనుక ఈ యాక్షన్ మాత్రం చాలా మంచిది, కానీ ఈ యాక్షన్ ఎంతవరకు అమలు చేస్తారన్నది మనకి నాకు అనుమానం. ఓకే. సార్ ఆవిడ ఇక్కడ చేసి ఉమ్, సార్ ఇక్కడ ఒక పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే, సో ఏదైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, ఐ మీన్ ఒక జూదంని ప్రమోట్ చేయడమే తప్పు. సో అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి అధికార ప్రతినిధులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు మూలాలు పట్టుకోవాలండి. ఎక్కడి నుంచి ఈ యాప్, బెట్టింగ్ యాప్ మొదలయ్యింది? మూలాలు పట్టుకోకుండా వాళ్ళు ఇప్పుడు బిట్ కాయిన్లు ఉన్నాయి, వాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు, దురాశ పడుతున్నారు. వాళ్ళు కోట్లు కోట్లు లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. వాళ్ళంతలో వాళ్ళు దెబ్బతింటే మానేస్తున్నారు. దెబ్బ తినకుండా ఏదైనా వచ్చినట్టయితే ఉన్నది లేనిది అంతా తాకట్టు పెట్టేసి మరి ఇట్లాగా ఆడుతున్నారన్నమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అబ్సల్యూట్లీ రాంగ్. అసలు మూలాల దగ్గర నుంచి రావాలి వీళ్ళు. అసలు ఆ ఆటనే పూర్తిగా రూపుమాపాలి. ఓ పక్కేమో అమెరికా లాంటి దేశాల్లో అది చట్టబద్ధంగా ఉన్నది ఉన్నది అంటున్నారు. మరి ఇక్కడ ఇండియాలోనేమో ఇది ప్రమాదం, దీన్ని అరెస్ట్ చేయాలి, చాలా మంది చావులకు కారణభూతం అయిందని చెప్పుకుంటున్నారు. మరి ఇది ఎక్కడ దీన్ని ఎండ్ చేయాలి? ఓకే. మూలాల నుంచి తీసుకురావాలి. అంతేగాని వీళ్ళు ఎవరో నలుగురిని అరెస్ట్ చేసినంత మాత్రంలో ఇది రూపు మాసిపోదు. దీని ఓకే. మూలాల నుంచి అసలు లేకుండా చేసినట్టయితేనే ప్రజలు బతుకుతారు. ఓకే. లేకపోతే ఇలా పెట్టెలు రాలిపోయినట్టు రాలిపోయి చచ్చిపోతారు. ఓకే. అది సార్ ఇప్పుడు ఎవరైనా కావచ్చు. ఉమ్, సార్ ఇంకోటి ఏంటంటే ఇదే బెట్టింగ్ యాప్స్ వల్ల కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా ప్రమోట్ చేస్తున్నారు కదా. సో చాలా మంది దాన్ని అరికట్టాలని కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి, ఒక యూట్యూబర్ అయితే కొన్ని నెలల నుంచి ప్రయత్నిస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆయన సజ్జనార్ గారి సహాయంతో ఇప్పుడు దాన్ని అరికట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే వీళ్ళు కేసు అనేది ఫైల్ చేశారో బాగానే ఉంది. సో నెక్స్ట్ ఒక కేసు మొత్తం మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి యాప్స్ కనుక మళ్ళీ వాళ్ళు ప్రమోట్ చేసినట్లయితే, సో వాళ్ళని కూడా ఏదైనా ఫిలిం ఇండస్ట్రీ నుంచి బైకాట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ప్లీజ్ ఒకసారి చెప్పండి. సో ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కదా సార్,
ఇదే బెట్టింగ్ యాప్స్ ని సజ్జనార్ గారు కానీ ఇప్పుడు తెలంగాణ పోలీస్ పంజాగుట్ట పోలీసు వాళ్ళు కానీ సో కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. సో అవును. వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ మేము బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయను అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఉమ్. నెక్స్ట్ కనుక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సంబంధించింది ఎవరైనా ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినట్లయితే తెలుగు ఉమ్. ఫిలిం ఇండస్ట్రీ ఓ నెల 2 నెలల దాకా వాళ్ళని బైకౌట్ చేసే ఉద్దేశంలో ఏమైనా ఉందా అంటున్నా. ఓకే అమ్మా. ఇప్పుడు ఇదేంటంటే ఏదో సందర్భం వచ్చిందని హడావిడి చేయడం, తర్వాత సర్దుమణిగిపోవడం. ఈ జూదాన్ని ఎవరు కూడా ఇంతవరకు బంద్ చేశారా? మంచి రిసార్ట్లో కానీ, మంచి మంచి క్లబ్బుల్లో కానీ, ఇప్పుడు ఈ క్లబ్బులు ఇవన్నీ కూడా నడిచేది కేవలం పేకాట మూలంగా కదా. అంటే జూదం మూలంగా కదా. ఏదో జూదం అంటే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు రావడం, దాన్నే జూదం అంటన్నమాట. అలా ఇప్పుడు వీటిని రూపుమాపడం మాత్రం ఎవరి తరం కాదండి. ఓకే. తాత్కాలికంగా హడావిడి చేస్తారు, తర్వాత మళ్ళీ డబ్బులు ఇవన్నీ ఉంటాయి కదా. కనుక అవును. నాకెందుకో ఇది నాకు నాకు ఊహ తెలిసినప్పుడు కాంచి ఈ పేకాట కానీ, జూదం కానీ, గుర్ర పందాలు కానీ, ఇవన్నీ బ్రాకెట్లు కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. బెట్టింగ్ ఆడడం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ కాయిన్ ఒక్కొక్కటి ఎంత, 2 లక్షలు ఎంతో అని అంటున్నావు, చదివాను ఉదయం. అంటే 1,00,000 దాటిపోయింది అన్నమాట. అంటే ఒక కాయిన్కి 1,00,000 దాటిపోయినట్టయితే ఇంకెలాగా? 1,20,000 ఉన్నట్టయితే అది ఒకవేళ పలికినట్టయితే ఎన్ని లక్షలు వస్తుంది? కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఇంత డబ్బు కళ్ళ ముందు కనిపిస్తుంటే అది ఆడకుండా ఎలాగుంటారు? ఒకటి. రెండేంటంటే వీళ్ళకి 1,00,000 సమస్యలు ఉన్నాయి. ఇదొకటే సమస్య కాదు కదా. ఏదో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్, టాక్ ఆఫ్ ది కంట్రీ, టాక్ ఆఫ్ ది ట్రేడ్ అయింది కనుక 4 రోజులు ఈ హడావిడి చేస్తారు, తర్వాత ఎవరు వారే సర్దుమణిగిపోతారని నా ఉద్దేశం. మరి ఓకే. నిర్ అప్పుడు చెప్పండి సార్. నిర్భయ చట్టం వచ్చిందండి. అప్పుడు ఎవరో ప్రియాంక ఆ, అవును. ఉంది కదా, ఇష్యూ ఉంది కదా, దిశ ఉంది కదా. దిశ. అప్పుడు ఎంత భయంకరంగా వాళ్ళు పోలీసులు జల్లెడ పట్టారు. మరి ఈ రోజు ఎన్ని మారణ కాండ జరుగుతుంది, మానభంగాలు జరుగుతున్నాయి. మరి ఆ రోజు తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయాలు ఈ రోజు ఎందుకు తీసుకోలేదు? ఒకసారి పోలీసులు ఆలోచించుకోవాలి. మొదటి రోజు చండశాసనుల్లాగా ఉంటారు, కానీ తర్వాత డెఫినెట్గా వాళ్ళు రాజీ పడతారు. ఓకే. సార్ ఈ బెట్టింగ్ యాప్స్ మొత్తం మొత్తం ఈ 4 రోజుల హడావుడి అని అంటారు అంతే కదా? బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఏదైతే వీళ్ళకి సెలబ్రిటీస్ మీద కేసు అనేది ఫైల్ చేస్తున్నారో ఈ మొత్తం 4 రోజుల హడావుడి అని చెప్తారు అంతేనా? డెఫినెట్గా ఏదైనా 4 రోజులు హడావిడే. ఓకే. ఏదైనా ఎందుకంటే మనకున్న సమస్యలు వేరు. అందులో కన్నా ప్రతి రాష్ట్రం కూడా, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎలాగుందంటే రోజు కొట్టుకు చావడమే కదా. ఇక్కడ అవును. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి కొట్టు చావడం. అక్కడ ఇంతవరకు స్టడీ అవ్వలేదు. మన కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి ఇద్దరు కూడా ఓ శక్తివంతులు లేకుండా కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఒకరి మీద ఒకరేమో నిందలు వేసుకుంటున్నారు. మరి లా అండ్ ఆర్డర్స్ ఎక్కడున్నాయండి ఉభయ రాష్ట్రాల్లోనూ? అది అవును. చూసుకుంటారా? ఇక బెట్టింగ్ పాయింట్స్ని రూపుమాపే దిశగా ప్రయాణం చేస్తారా? కాదు కదా. అవును. ఉమ్. థ్యాంక్ యూ సార్.